హలో మాస్టర్, ఇక్కడ పోలీసు కారిపోతుంది భయ్యా. సో నేనైతే కింద మడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కింద ల్యాండ్ మీద చేయట్లేదు. నేను స్టంట్ చేసి ఇక్కడ చేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా చేయండి అండ్ కరెక్ట్గా ఉండేలా చేసుకోండి. బికాజ్ వైల్ యూర్ జంపింగ్ మీ నోస్కి టచ్ అవ్వచ్చు ఆర్ ఇంజరీస్ ఎలాగే జరగచ్చు. మీ రిస్ట్కి ఎలా ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే స్ట్రెచ్చింగ్స్ అండ్ వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటి మించి హెల్తీ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్. ఇవి ఉంటేనే మనం ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. హలో హాయ్ గాయస్. సో ఈరోజు కార్డియో వర్కౌట్. సో డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తున్నా. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఇంకా వర్కౌట్స్ స్టార్ట్ చేద్దామా? హలో మాస్టర్, ఇక్కడ. సో ప్రజెంట్ చేస్తున్న వేరియేషన్ పేరు టో జంప్స్. సో మేక్ షూర్ దాట్ నేను ఈ వర్కౌట్స్ అన్ని నా స్ట్రెచ్చింగ్స్ వార్మ్ తర్వాతే చేస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్ వర్కౌట్స్కి వచ్చేదండి. బికాజ్ మీ హార్ట్ రేట్ అనేది మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా, సడన్గా ఒక టీనేజర్ యంగ్స్టర్ 25-30 ఇయర్స్ ఉన్న ఒక అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు జిమ్లో అని. సో దీస్ ఆర్ ద రీజన్స్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో హార్ట్ బీట్ అనేది స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటే మీ బ్లడ్ ఫ్లో, హార్ట్ పంప్, హార్ట్ రేట్ అంతా ఈక్వల్గా ఉంటుంది. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. Searching for greatness in a sea of the అలాగే చెప్పినట్టు 30 seconds టోటలీ 3 sets. అండ్ రెపిటేషన్స్ ఎన్నైనా పర్లేదు, బట్ మీకు ఫామ్ అనేది కన్సిస్టెన్సీగా ఉండేలా చూసుకోండి. ఈ వర్కౌట్ వల్ల మన ఎండ్యూరెన్స్ పెరుగుద్ది. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫ్యాట్ లాస్ ఈజీగా లాస్ అవుతారు. అండ్ ఇంజరీస్ కాకుండా చూసుకోండి. మరి చెప్తున్నా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. సో లాస్ట్ వేరియేషన్ ఇంకొకటి ఉంది, దాని పేరే మౌంటైన్ క్లైంబర్స్. సో ఈ మౌంటైన్ క్లైంబర్స్ అనేది మన కోర్కి, మన ఆర్మ్స్కి, మన ఓవరాల్ బాడీకి చాలా స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేస్తుంది. ఫామ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకవేళ నేను ఫామ్ తప్పు చేసినా ఆర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ యా, let's do it. పోలీసు కారిపోతుంది భయ్యా. సో నేనైతే కింద మడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కింద ల్యాండ్ మీద చేయట్లేదు. నేను స్టంట్ చేసి ఇక్కడ చేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా చేయండి బఫ్ చేసేటప్పుడు. అండ్ ఫామ్ కరెక్ట్గా ఉండేలా చేసుకోండి. బికాజ్ వైల్ యూర్ జంపింగ్ మీ నోస్కి టచ్ అవ్వచ్చు ఆర్ ఇంజరీస్ ఎలా అయినా జరగచ్చు, మీ రిస్ట్కి ఎలా. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే స్ట్రెచ్చింగ్స్ అండ్ వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికి మించి హెల్తీ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్. ఇవి ఉంటేనే మనం ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ప్రజెంట్ అయితే వినపడుతుందా? ఇట్ వాస్ వెరీ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. వర్కౌట్ చేసి ఇలా వెళ్తూ ఉంటే ఐ ఫెల్ సో హ్యాపీ. చినుకులు పడుతున్నాయి, వాన కూడా పడుతుంది. సో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఇలా వర్కౌట్ చేసిన తర్వాత
నేచర్తో ఇలా కనెక్ట్ అవుతుంటే ఇట్ ఫీల్స్ రియలీ నైస్. మీరు కూడా ఒకవేళ మీ చుట్టుపక్కల ఇలా మంచి మంచి ప్లేసెస్ ఉంటే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయటం, ఫ్యామిలీని తోడుకొని వెళ్ళండి, మంచిగా ఫ్రెండ్స్తో వెళ్ళండి. విల్ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ. సో మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ ఓవర్లీ మన మెంటల్ హెల్త్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో యా, సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో. టడా. గుర్తుందిగా, వినయ్. బాయ్.